ఆయన ప్రయాగ్రాజ్ లో 17 ఏళ్ల అమ్మాయిని ఒక ఆర్మీ సోల్జర్ గొంతు కోసి భూమిలో కప్పెట్టేశాడు. విషయం ఏంటంటే ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నా నటించి అమ్మాయిని శారీరకంగా వాడుకున్నాడు. ఆ తర్వాత ఈ ఆర్మీ సోల్జర్ వేరే అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. అది తెలిసిన ఈ అమ్మాయి గొడవ చేసింది. దాంతో ఈ అమ్మాయిని ఒక మారుమూల ప్రదేశం తీసుకెళ్లి గొంతు కోసి అక్కడే పూడ్చిపెట్టి వచ్చేసాడు. మన దేశ రక్షణ కవచమైన ఒక ఆర్మీ సోల్జర్ ఇలాంటి దుర్మార్గపు పని చేయడం ఎంతో దారుణం. ఇది చాలా బాధాకరం కూడా. దేశాన్ని రక్షించేవాడు ఇలాంటి పని చేస్తే ఇక మన దేశానికి ఇచ్చిన గౌరవం ఏది? ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి లోపలేశారు. మరి చూడాలి న్యాయస్థానం ఎటువంటి శిక్ష విధిస్తుందో. కేరళలోని 2 డిగ్రీ స్టూడెంట్స్ ఇంట్లో కూర్చొని దొంగ నోట్లు తయారు చేస్తా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఆ ప్రింటర్ ని స్వాధా చేసుకున్నారు. విషయం ఏంటంటే ఇద్దరు స్టూడెంట్స్ మరో ముగ్గురుతో టైఅప్ అయ్యి ఇంత దారుణాన్ని కొడిగట్టారు. అండ్ అలాగే గత 5 సంవత్సరాలుగా దాదాపు 1,12,000 కోట్ల నకిలీ నోట్లు చలామణి అయ్యాయి. 500 నకిలీ నోట్లు 312% ఇంక్రీజ్ అయ్యాయి. 2,000 నోట్లు 112% ఇంక్రీజ్ అయ్యాయి. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో దెబ్బతింటుంది. మన దేశం రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. మరి ఇది ఒక సామాన్యుడు ఒక్కడే చేయట్లేదు. దీనిలో కొంతమంది లుచ్చాగాళ్ళు, చెత్తనాగొడుగు, దోపిడీగాళ్ళు ఉన్న రాజకీయ నాయకులు, అలాగే కొంతమంది గవర్నమెంట్ ఆఫీస్ కొమ్మాకే ఉన్నారు. వీళ్ళ వల్ల మన ఇండియాలో పేదోడు ఎప్పుడు పేదోడుగా మిగిలిపోతా ఉన్నాడు. డబ్బు ఉన్నాడు మరింత డబ్బు ఉన్నాడు అవుతున్నాడు. ప్రజల్లో ప్రజా చైతన్యం లేకపోతే మన దేశం ఎన్నటికీ బాగుపడదు. ఢిల్లీలో ఒక 10th క్లాస్ స్టూడెంట్ మెట్రో స్టేషన్ నుండి దూకి చనిపోయాడు. లెటర్ లో తన చావుకి తన ఉపాధ్యాయులే కారణం అని తెలిపాడు. విషయం ఏంటంటే మన ఎగ్జామ్ లో ఇతనికి తక్కువ మార్కులు వచ్చాయి. దానికి ఆ టీచర్ మందలించాడు. ఈ కుర్రాడు ఏడుస్తుండగా టీచర్ దాన్ని అవహేళన చేశాడు. దానికి స్టూడెంట్ మానసిక ఒత్తిడి గురయ్యి ఈ రోజు చనిపోయాడు. ఇక టీచర్ ని తప్పుపట్టలేం కానీ ప్రతి కుర్రాడికి ఒక మానసిక స్థితి ఇంతవరకు ఉంటుంది. దాన్ని మించి మరీ టార్చర్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ అలాగే కుర్రాడు ఆ లెటర్ లో నాలా మరి విద్యార్థుల మానసిక ఒత్తిడి గురవకూడదని వాళ్ళిద్దరిని శిక్షించాలని కూడా రాశాడు. ఫస్ట్ ఆ కుర్రాడి పేరెంట్స్ ఆ టీచర్స్ ఇద్దరి మీద కేసు నమోదు చేశారు. కాబట్టి పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ ఒక స్టూడెంట్ మానసిక స్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. లిమిట్ ని క్రాస్ చేయకూడదు. చదివిన ప్రతివాడు గొప్పవాడు కాదు, చదివిన ప్రతివాడు పనికిమాలోడు కాదు. టాలెంట్ బట్టి ఉంటుంది ఏదైనా.